गणेशाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री रामानुजाचार्याय नमः। श्री रंगनाथ परब्रह्मणे नमः। విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించిన మహనీయుడు గురుస్వరూపులు శ్రీ రామానుజాచార్యుల వారు. ఆయన్ని స్వయంగా ఆదిశేషుని యొక్క అంశగా భావిస్తారు. ఆ దివ్య పురుషుడు శ్రీ మహావిష్ణువులో ఐక్యమై 1000 ఏళ్లకు పైన గడిచినా కూడా ఆయన శరీరం నేటికి సజీవ మూర్తిగా భక్తులకు దర్శనమివ్వటం ఊహకందని ఒక మహా అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించాలి అంటే మాత్రం మీరు శ్రీరంగానికి వెళ్లాల్సిందే. ఉభయ కావేరీ నదుల మధ్య ఉండే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీరంగం. 108 ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త క్షేత్రం. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అద్భుతం శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క దివ్య శరీరం. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయంలో మీరు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించవచ్చు. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు ఇక్కడే పద్మాసనంలో యోగ భంగిమలో ఆసీనులై అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ శరీరాన్ని విడిచిపెట్టారట. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం ఉండటం విశేషం. ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సార్లు రామానుజాచార్యుల వారికి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో మాత్రమే కర్పూరం కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి పూస్తారు. అందువలనే ఆయన శరీరం ఎర్రని వర్ణంలో ఒక మూర్తిలా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని ఆ స్థానాల్లో అద్దకపోవటం వలన హారతి వెలుగుల్లో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు ఆ స్వామిని తప్పక దర్శించుకోండి. సర్వం శ్రీనివాసార్పితమస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.